రాక్ రాక్ అని కొత్త హిందీ వెబ్ సిరీసు, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న శుక్రవారం జూన్ 12 నుంచి 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట నుంచి 40 నిమిషాలు ఉంది. నేను జనరల్గా వెబ్ సిరీస్ చూడను, ఎందుకంటే టైం కావాలి వాటిని చూడడానికి. కానీ ఈ వెబ్ సిరీస్ గురించి చాలామంది చాలా బాగా చెప్పారు, మస్ట్ వాచ్ అని చెప్పారు. అందుకు చూశాను. అందులోనూ మనకు సోనాలి బింద్రే ఈ వెబ్ సిరీస్లో కనపడింది, ప్లస్ అలీ ఫజల్, మన మిర్జాపూర్లో యాక్ట్ చేసిన అతను. సో వీళ్ళిద్దరే తెలిసిన ముఖాలు, ఇంకా అన్ని కొత్త ముఖాలే. తీరా చూస్తే ఇది రియల్గా జరిగిన కథ, అంటే రియల్ ఇన్సిడెంట్స్. ఇది ఫిక్షన్ కాదు, రియల్గా జరిగిన స్టోరీ. 1978లో ఢిల్లీలో జరిగింది. సో అప్పటికి మనం ఎవరూ పుట్టలేదు కాబట్టి మనకు తెలీదు. కానీ ఆ క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిల్లా రంగా అంట వాళ్ళు, అంటే వెబ్ సిరీస్లో వాళ్ళ పేర్లు మార్చారు. బిల్లా రంగా అంటే నేను ఏదో తెలుగు సినిమా టైటిల్ అనుకున్నాను, మన మోహన్ బాబు చిరంజీవి సినిమా బిల్లా రంగా అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరు పెద్ద క్రిమినల్స్, అంటే దేశాన్నే ఊపేసిన క్రిమినల్స్ పేర్లు ఇవి, బిల్లా రంగా అనేసి. వాళ్ళు నార్త్లో రంగా బిల్లా అంటారు, మనం సౌత్లో బిల్లా రంగా అంటాం మనం సినిమా వల్ల. యాక్చువల్గా వీళ్ళిద్దరు అంటే మొదటి ఎపిసోడ్లో మనకు ఏదో జరిగినట్టు చూపిస్తారు, అంటే క్రైమ్ ఏమైందో చూపించరు, కానీ ఒక క్రైమ్ జరిగినట్టు చూపిస్తారు. ఆ క్రైమ్లో విక్టిమ్స్లో భాగంగా మన సోనాలి బింద్రే ఉంది. కొద్దిగా వయసు అయిపోయింది సోనాలి బింద్రేకి. అప్పుడెప్పుడో మురారీలో అంత అందంగా ఉండేది, ఇప్పుడేమో ముసలిది అయిపోయింది అనిపించింది నాకు. ఇక అలీ ఫజల్ ఇన్వెస్టిగేషన్ పోలీసు, ఢిల్లీ పోలీసు. ఇక వెబ్ సిరీస్ మొత్తం అలీ ఫజల్ నడుపుతుంటాడు. ఒక సైడు మనకు అలీ ఫజల్ ఇన్వెస్టిగేషన్ చూపిస్తుంటారు హీరోది, ఒక సైడు వీళ్ళు ఈ బిల్లా రంగాల్ వాళ్ళు బాంబేలో ఉండేవాళ్ళు, ఢిల్లీకి ఎందుకు వచ్చారు, క్రైమ్స్ ఎలా చేస్తున్నారు అవన్నీ. అప్పట్లో అంటే కొత్త కదా, 78లో అంటే టెక్నాలజీ లేదు, మొబైల్ ఫోన్స్ లేవు, సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. సో వాళ్ళని ఎలా పట్టుకున్నారు అనేది ఇక ప్రతి ఎపిసోడ్లో అదే ఉంది. బిల్లా రంగా వాళ్ళ పర్సనల్ బ్యాక్ స్టోరీసు, హీరో బ్యాక్ స్టోరీ, ఇలా ఇవన్నీ ఆ క్రైమ్లో విక్టిమ్స్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్. ఇలా 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 ఎపిసోడ్లు చూశాను నేను. అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎంగేజింగ్గానే ఉంది. కానీ ఇంతగా పొగిడారు, ఏముంది, బాగానే ఉంది, కానీ మరి అద్భుతము అన్నట్టుగా ఏమీ అనిపించలేదు నాకు 6 ఎపిసోడ్లు చూసాక కూడా. ఇక 7వ ఎపిసోడ్ ఏదైతే ఉందో, వాళ్ళని ఎలా పట్టుకున్నారు అనే ఎపిసోడ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా, వీళ్ళు దొరకాలి అనిపించింది. సో 7 ఎపిసోడ్ అయిపోయింది యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్. కానీ 8వ ఎపిసోడ్లో అప్పుడు చూపించారు మొదటి 20 నిమిషాలు. అసలు ఆ క్రైమ్ జరిగినది చూపిస్తే ఒళ్ళు జలధరించింది నాకు. ఒక 20 నిమిషాల పాటు నాకు ఊపిరి ఆడలేదంటే నమ్మాలి మీరు. అసలు అది సింగిల్ టేక్లో తీశారా, ఎలా తీశారో, కానీ నిజంగా కళ్ళ ముందు ఒక క్రైమ్ జరుగుతుంటే అది చూసి రక్తం ఉడుకుతుంది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే నాకు ఎంత అంటే మనం ఈ జనరేషన్లో ఎన్నో క్రైమ్స్ చూసే మనకు అలవాటు అయిపోయింది, క్రైమ్స్ విని చూసి. ఎస్పెషల్లీ ఢిల్లీని తీసుకుని నిర్భయ కేసు మన జనరేషన్లో జరిగిన అతిపెద్ద క్రైమ్. దానికి మించి ఉంది ఇది, ఈ 78లో జరిగిన ఈ బిల్లా రంగా క్రైమ్ ఏదైతే ఉందో. అసలు దారుణం. 20 నిమిషాలు మాత్రం. అందుకు అందరూ ఇంతగా పొగుడుతున్నారు ఈ వెబ్ సిరీస్ని. ఎందుకంటే 20 నిమిషాలు ఎటువంటి మనిషినైనా కదిలిచ్చేస్తుంది. ఒకవేళ ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, సున్నిత మనసుకున్న మగవాళ్ళు కూడా చూడలేరు అనమాట 20 నిమిషాలు. నాకే ఒళ్ళు జలధరించింది. నేను అన్నీ భరిస్తాను, అన్నీ చూస్తాను, అలాంటి నాకే ఒళ్ళు జలధరించింది నాకు. అది మాత్రం ఆ 20 నిమిషాల వల్లే నాకు ఈ 4 నుంచి 4.5 గంటలు పట్టింది అయిపోవడానికి. కానీ వర్త్ అనిపించింది నాకు అసలు నిజంగా. ఈ రాక్ అంటే తెలుసు, తెలుగులో బూడిదే, యాషెస్ అంతే. ఇక అబ్బో ఎందుకులే, ఇది నిజంగా జరిగింది, ఇది ఫిక్షన్ కాదు. అసలు వాళ్ళ తలుచుకుంటే, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళు విక్టిమ్స్ని తలుచుకుంటే నాకు అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా ఈ బిల్లా రంగాలాగా. బిల్లా రంగంలో ఒకడు మాత్రమే మరీ దారుణం, ఇంకొకడు ఓకే, వాడు కొద్దిగా భయపడుతూ ఉంటాడు, కానీ ఇంకొకడు మాత్రం దారుణం. వాళ్ళకు పడిన శిక్ష ఏంటి అనేది లాస్ట్ ఎపిసోడ్లో చూపించారు. ఆ లాస్ట్ ఎపిసోడ్ వల్ల నాకు అదిరిపోయింది అనిపించింది ఈ వెబ్ సిరీస్. సో ఖచ్చితంగా చూడండి ఈ వెబ్ సిరీస్. రాక్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. 8 ఎపిసోడ్లు, 4 నుంచి 4.5 గంటలు పడుతుంది మనకు. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చూడండి, ఆడవాళ్ళు, పిల్లలు చూడకపోవడం మంచిది. అంటే ఏమీ లేదు, కానీ వద్దు, ఇది చూస్తే మనము
భయపడతాము. ఆడవాళ్ళు పిల్లలు చూస్తే భయపడతాం మనకు. బట్ దీంట్లో మనము మన పిల్లల్ని మన ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుకుంటాం. వాళ్ళని స్కూళ్ళలో దింపుతాము, మనమే తెచ్చుకుంటాము. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేదాకా ఉండాలి, మనం తోడు ఉండాలి. మనకు తెలియకుండానే మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఈ సినిమాలో చేసిన చిన్న పొరపాటు, చిన్న తప్పు వల్ల ఎంత పెద్ద క్రైమ్ జరిగిందంటే ఎందుకులే. అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టాలు జరుగుతూనే ఉంటాయి, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. అదైతే ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అది 78 అయినా 2026 అయినా 2046 అయినా ఇంతే. సో ఏమంటారు, క్రైమ్స్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఈ రాక్ అనే సినిమా, ఈ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ఓపిక్గా చూడండి, టైం తీసుకొని చూడండి. ఒకవేళ మీకు ఇంత టైం లేదంటే ముందు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక 2, 3, 4, 5, 6 ఈ స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే అదంతా ఇన్వెస్టిగేషన్, వాళ్ళని ఎలా పట్టుకోవడానికి ప్రయత్నించినారు ఇవన్నీ ఉంటుంది. బట్ 7, 8 చూసేస్తానంటే 1, 7, 8 చూస్తే కూడా చాలు, సరిపోతుంది. ఆ ఇంపాక్ట్ అయితే దొరుకుతుంది. బట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కావాలంటే మొత్తం వెబ్ సిరీస్ చూడాల్సిందే. సో నా రేటింగ్ వచ్చి అంటే 3 గుడ్ అని చెప్తాను. బట్ లాస్ట్ ఎపిసోడ్కి మాత్రం 5 out of 5 ఇస్తాను. 7 and 8కి 5 out of 5 ఇస్తాను. 1 to 6కి 3 ఇస్తాను. సో ఓవరాల్గా 3 గుడ్ అని చెప్తాను. సో ఓపిక్గా చూడండి. ఈ రాక్ అనే వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది, బట్ వాచ్ ఇట్ ఇన్ హిందీ ఒరిజినల్ ఉంది. ఎందుకంటే డైలాగ్స్తో పని లేదు, ఇది భాషతో సంబంధం లేదు, ఆ భావం అర్థమైపోతుంది. మరి తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, నేనైతే హిందీలో చూశాను. అక్కడక్కడ బూతుమాటలు ఉన్నాయి, హిందీ బూతుమాటలు ఉంటాయి, కానీ అవి ఓకే, చల్తా హై. సో బట్ ఐ సజెస్ట్ దిస్ టు ఓన్లీ మెన్, నాట్ ఫర్ ఫ్యామిలీ, నాట్ ఫర్ ఉమెన్, నాట్ ఫర్ చిల్డ్రన్. సో మెన్, కొద్దిగా గుండె ధైర్యం ఉన్న మగవాళ్ళు చూసేయండి ఈ రాక్. ఓకే. అండ్ అలీ ఫజల్ ఎక్సెల్డ్ ఇన్ 7th ఎపిసోడ్లో, అతని పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక సోనాలి బింద్రే ఇలాంటి అంటే సెంటిమెంటల్ క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు నేను. సోనాలి బింద్రేని ఎప్పుడు గ్లామరస్గా చూశాను. ఈ సినిమాలో ఏమంటారు ఆమె పడే బాధ, ఆమె చూపించిన కదిలిచ్చేసింది. సోనాలి బింద్రే ఈజ్ ఆల్సో ఏ పర్ఫార్మర్ అనిపించింది నాకు ఈ సినిమాలో. ఇంకా మిగతా అందరూ వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అంత కొత్త వాళ్ళే. ఎస్పెషల్ ఆ బిల్లా రంగ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ వాడు మాత్రం దారుణం. వాడు కనిపిస్తే నిజంగా వాళ్ళు పాపం చేసింది క్యారెక్టర్ అయినా నిజంగా రియల్ లైఫ్లో కనిపిస్తే మాత్రం చంపేస్తానేమో నేను. నోటి నిండా బూతులు వస్తున్నాయి నాకు వాళ్ళు చేసిన పనికి. సో అది ఈ రాక్. ఓకే, బాయ్.